నిన్నటి వీడియోలో చెప్పాను కదండీ! లియోగాడికి చాలా అన్యాయం జరిగిపోయింది. లియోగాడిని తీసుకొని ఎళ్ళకుండా మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళిపోయానని చెప్పి. ఆ రోజు నైట్ చెప్పానండి. పొద్దున్నే నిన్ను ఖచ్చితంగా కార్‌లో షికారుకి తిప్పుతానమ్మా అని చెప్పి పడుకుని పోయాడు. పొద్దుటే అన్నీ గుర్తేనండి వీడికి. పొద్దున్నే చూడండి వీడి హడావిడి. ముందు వాకింగ్‌కి ఎళ్ళొచ్చేయాలి. రాత్రి ఎళ్ళొచ్చి ఆ బెల్ట్ అక్కడక్కడ పడేశాడు. మామూలుగా వీడికి సెపరేట్‌గా ఇక్కడ ఒక హుక్ ఉంటదనమాట. దానికి పెడుతూ ఉంటాను. కొంచెం షెడ్డింగ్ టైం కదండీ! దీనివల్ల బాగా ఫర్ అయితే రాలుతా ఉంది. చూడండి. బెల్ట్ వేయించుకోవడానికి కూడా ముప్పు తిప్పలు పడతాడండి. వాడు వాకింగ్‌కెళ్ళడానికి కూడా ఆ బెల్ట్‌కి ఎంత హడావిడి మేళం. మామూలు హడావిడి మేళం కాదండి అదిగో. వేసిన తర్వాత కాసేపు ఆ బెల్ట్ ఇచ్చుకుని వాడిని వాడే కొట్టేసుకుంటూ ఉంటాడు. తగులుతదిరా అన్నా సరే వినడు. వాళ్ళ అన్న కోసం వెళ్తున్నాడు. వాళ్ళ అన్న లేవలేదని చెప్పి సర్లే అని నేను వాళ్ళ డ్యాడీ తీసుకెళ్ళాం బయటికి. ఇలా అయితే వాళ్ళ అన్నని ఎక్కి తొక్కేసేవాడండి లేచేదాకా. ఇప్పుడు ఈ మధ్య లేపట్లేదు. ఎవరుంటే వాళ్ళతో వెళ్ళిపోతున్నాడు. నెక్ బెల్ట్ ఉంటే లాగేస్తున్నాడని బాడీ బెల్ట్ కొంటే దాంతో కూడా లాగుతున్నాడు చూడండి. ఇంకా అసలు కనీసం మంచు కూడా పోలేదండి. పొద్దున్నే మొదలుపెట్టేశాడు. ఆ మేడం గారు అక్కడి నుంచి వస్తున్నారు. ఈ బ్లాకీ గారు. కొండలెక్కి, గుట్టలెక్కి అన్నట్టు వీడేదో పెద్ద ట్రెక్కింగ్ చేసేసేవాడిలాగా అక్కడ మట్టేశారండి. ఎర్రమట్టి అది సర్దడానికి. అవి ఎక్కేసి ఆ పక్కన ఏమున్నాయో చూస్తున్నాడు. చూడండి ఎలా తవ్వుతున్నాడో. వీడికి ఉంటది ఇంటికొచ్చిన తర్వాత ఇంచుమించు ఆలు పోసినంత పని చేస్తాను నేను. అయినా తెలుసు వాడికి తవ్వు తవ్వు నీకు ఇంటికెళ్ళాక ఉంటదిలే అన్నా సరే నా వైపు చూస్తూ దున్నేస్తా ఉంటాడనమాట. ఎక్కడ మా ఇల్లు ఎక్కడికి తీసుకొచ్చాడో చూసారా? అలా తిరుగుతూ ఎప్పటికో వాష్‌రూమ్ చేస్తాడండి. చెయ్యరా, చెయ్యరా అని వాడిని బతిమాలుకుంటా ఉంటాం. వాడికి చేయాలనిపిస్తే చేస్తాడు లేకపోతే లేదు. ఫైనల్‌గా చేసిన తర్వాత ఇంటికైతే మళ్ళీ వెనక్కి తిరిగి వస్తున్నామండి చూడండి. ఎళ్ళేటప్పుడు ఉన్నంత ఉత్సాహం వచ్చేటప్పుడు ఉండదు. గోరింటాకు పెట్టుకున్నట్టు మొత్తం కాళ్ళంతా బురద బురద చేసుకుంటాడండి. అక్కడంటే మనకి రోడ్లు బాగుండేవి కాబట్టి ఇంత మట్టి అయ్యేది కాదు. ఇక్కడ అలా కాదు కదా! ఖచ్చితంగా కడగాలి. ఎలా కడుగుతానో చూపిస్తానండి. యూజువల్‌గా కొంచెం షాంపూ వేస్తాను. ఈరోజైతే వెయ్యలేదు. నార్మల్ వాటర్‌లో 3 సార్లు కడుగుతామండి కాళ్ళు. ఎలా అంటే ఒక మగ్గులోకి తీసేసుకుంటాం మామూలుగా కొంచెం షాంపూ తీసుకొని, ఆ వాటర్‌లో ఇలా కాళ్ళు కంప్లీట్‌గా పెట్టేసి ఆ పాస్ లోపల గూడా అక్కడ కూడా మట్టి ఉంటది కదా! అదంతా క్లీన్ చేస్తాను. చేసిన తర్వాత కాసేపు అలా ఆరుబయట మన పార్కింగ్ ఏరియాలో వదిలేస్తాం అనమాట. ఆరిన తర్వాత కొంచెం ఆడి మూడ్‌ని బట్టి పా క్రీమ్ ఉంటది. లేదంటే పా స్ప్రే ఉంటది. ఇన్ఫెక్షన్స్ అవి అవ్వకుండా. ఆ రెండిట్లో ఏదో ఒకటైతే చేస్తాము. ఇదిగోండి నేను వాష్ చేస్తే క్లీన్ చేస్తుంటే చక్కగా చేయించుకుంటాడండి. మా అబ్బాయి గాని, మా అమ్మాయి గాని చేస్తే మాత్రం వాళ్ళని కరిచేస్తాడు పట్టుకొని. ఏయ్! జాగ్రత్త మళ్ళీ చెయ్యుండదు అన్నట్టుగా వార్నింగ్ ఇచ్చేత్తాడు ముందే వాళ్ళకి. నన్ననేటోడికి ఏమి అనడు మా వాడు అదే అంటున్నాడు. నువ్వైతే ఎన్ని సార్లు కడిగించినా కడిగించుకుంటాడు. మాకైతే అలా చెయ్యడు అని. ఇలానే ఉంటదండి లియో గాడి వాకింగ్ రొటీన్ అయితే.